ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం. ఆయన ప్రమాణ స్వీకారం జరుగుతుండగానే మీడియాలో, సోషల్ మీడియాలో ఒక చర్చ ప్రారంభమైంది. మోడీ ప్రయాణం ఎట్లా ఉండబోతున్నది రాబోయే 5 సంవత్సరాలు? ఆయన రాజకీయ జీవితం 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రి, ఆ తర్వాత 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రి. ఎక్కడా కూడా ఆయన మెజారిటీ తగ్గకుండా, తన నిర్ణయాలకు ఎదురు లేకుండా, తిరుగు లేకుండా ఆయన ప్రయాణం సాఫీగా జరిగింది. ఈసారి సంకీర్ణ ప్రభుత్వం నడపాల్సి వస్తున్నది. పాత మోడీ, ఇప్పుడు కొత్త మోదీ. ఈ పాత కొత్తల కలయిక, పాత కొత్తల అనుభవాలు ఎట్లా ఉండబోతున్నాయి? నరేంద్ర మోదీ సంకీర్ణంలో ఉన్న మిత్రులను కలుపుకొని పోవాలి. కొన్నిసార్లు తగ్గవలసి ఉంటుంది. వాళ్ళ డిమాండ్లకు తలొగ్గాల్సి ఉంటుంది. వారు చెప్పినవి నెరవేర్చకుంటే వారు ప్రభుత్వంలో ఉంటామని లేదా బయటికి వెళ్తామని హెచ్చరికలు జారీ చేస్తారు. అన్నింటికి తట్టుకొని నిలబడాల్సి ఉంటుంది. మరి మోదీ సహజంగానే ఇలాంటి వాటిని తట్టుకొని నిలబడతారా అనేది ఒక పెద్ద ప్రశ్న. వీటితో పాటుగా 2014, 2019 లోక్సభ ఎన్నికలు తీసుకున్నప్పుడు 2019 లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీకి వచ్చిన మెజారిటీ అది 4 లక్షల పైచిలుకు మెజారిటీ వచ్చింది ఆయనకు. కానీ ఈసారి వచ్చిన మెజారిటీ 1,05,000 మాత్రమే. అంటే పాపులారిటీ, వారన్న మాట వారణాసిని దత్తత తీసుకున్నా అని పెట్టడం. ఎట్లా మాట్లాడినా సరే ఆయనకు వచ్చిన ఓట్లు మాత్రం అవే ఉన్నాయి. 270, 280 అని. 5వ విడత వచ్చేసరికల్లా నరేంద్ర మోదీ అన్నారు మ్యాజిక్ ఫిగర్ దాటనేము అని. అన్ని విడతలు అయిపోయిన తర్వాత ఆయన ధ్యానంలోకి వెళ్ళడము, ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ రావడము, భారతీయ జనతా పార్టీకి 400 సీట్లు వస్తాయని అంచనా రావడం, స్టాక్ మార్కెట్ అమాంతం పెరగడము, ఇవన్నీ జూన్ 4వ తారీఖు ముందున్నాయి. జూన్ 4 తర్వాత 240 సీట్లకు బీజేపీ పరిమితమైంది. అధికారానికి 30 సీట్ల దూరంలో ఉన్నది. పాత మిత్రుల కలయిక అనివార్యమైంది. నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు గురించి నరేంద్ర మోదీ ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పదే చంద్రబాబు, నితీష్ కుమార్ గురించి ప్రస్తావించాల్సి వచ్చింది. తన పాత మిత్రులని కలిసి పనిచేస్తామని, సమిష్టి నిర్ణయాలు ఉంటాయని నరేంద్ర మోదీ అన్నారు. కానీ మాటలు వేరు, ఆచరణ వచ్చేవరకల్లా వేరు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడున్న పరిస్థితులు, నరేంద్ర మోదీకి తిరుగులేని ఆ గుజరాత్లో బీజేపీ పైన పట్టు ఉన్నది, ప్రభుత్వం పైన పట్టు ఉన్నది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఆయనకు పరిపాలన అనుభవం ఉన్నప్పటికీ కూడా క్యాబినెట్, ఆయన చెప్పింది క్యాబినెట్ ఫాలో అయింది. ఆయన నిర్ణయానికి తిరుగులేదు. పార్టీలోను, ప్రభుత్వంలోను నల్లేరు మీద నడకల ఆయన పరిపాలన కొనసాగింది. కానీ ఇప్పుడు వాతావరణం మారింది. చాలా డిమాండ్లు వచ్చే అవకాశం ఉన్నది. ప్రత్యేక హోదాల గురించి మాట్లాడబోతున్నారు. అగ్నిపథ్ సమీక్షించాలని, రద్దు చేయాలని అడుగుతూ ఉన్నారు. నరేంద్ర మోదీ క్యాబినెట్లో తాను చెప్పిందే విధంగా ఉండే అవకాశం ఏ కోశానా లేదు. మరి వీటికి తగ్గి ఉంటారా? వీటిని అర్థం చేసుకుంటారా? దీనికి తోడు తను ఏదైనా ఒక భావోద్వేగపూరితమైన ప్రకటన చేయాల్సి వచ్చినప్పుడు, ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలు మొత్తం ప్రపంచ మీడియా దాన్ని ఎక్స్పోజ్ చేయగలిగింది. కానీ నరేంద్ర మోదీ పూర్వపు డైలాగులు చెప్పగలరా? పలానా వారు, పలానా సామాజిక వర్గం లేదా పలానా ప్రజలు ఈ విధంగా చేయబోతున్నారని. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను తీసుకున్నా సరే మీ తాలిబొట్లు తెగిపోతాయని ఆయన ఎన్నికల సందర్భంలో మాట్లాడిన మాటలు ఇప్పటికీ అవి చర్చనీయాంశాలుగా ఉన్నాయి. ఈ ప్రశ్నలు మీడియా తలెత్తే గనక, మీడియా నుంచి ప్రశ్నలు వస్తే గనక మోదీ సమాధానం చెప్పగలరా? నిజంగానే మోదీ గురించి మాట్లాడుతున్న వారు, ఆయన మద్దతుదారులు ఈ తరహా ప్రశ్నలను ఏమని సమర్థిస్తారు? నరేంద్ర మోదీకి ఏ విధంగా నైతిక బలాన్ని, మద్దతును ఇవ్వబోతున్నారు? ఇవన్నీ కూడా ప్రశ్నలు. అయితే నరేంద్ర మోదీకి ఉన్న ప్లస్ పాయింట్లు కూడా లేకపోలేదు. వారికి ఉన్న ఈ 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా ఉన్న అనుభవం, ప్రపంచ స్థాయిలో వారికి ఉన్న గుర్తింపు, నెహ్రూ తర్వాత 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారము, ఈ ట్రాక్ రికార్డులన్నీ నరేంద్ర మోదీకి ఉన్నాయి. అయితే మిత్రపక్షాలు వారు ప్రత్యేక హోదాలు మాట్లాడినప్పుడు దేశవ్యాప్తంగా డిమాండ్లు వస్తే కనుక మోదీ దగ్గర ఉన్న ఆల్టర్నేటివ్ ఏమిటి? వీరు పెడుతున్న మానసిక లేదా ఒత్తిడి కారణంగా ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని నరేంద్ర మోదీ సంక్షోభంలోకి నెట్టేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్దామని అంటారా? లేదా ఈ పద్ధతి నాకు లేదు, లేదా ఈ పదవి నాకు అవసరం లేదని చెబుతారా? ఏం చేయబోతున్నారు? ఇది కాలం పెట్టిన పరీక్షలో మోదీ నెగ్గబోతున్నారా లేదా? భవిష్యత్తు రోజులు నరేంద్ర మోదీకి, భారతీయ జనతా పార్టీకి ఎట్లా ఉండబోతున్నాయి? వాస్తవానికి ఎన్నికల ఫలితాలు ఇట్లా ఉంటాయని, భారతీయ ఓటరు ఆలోచన ఈ విధంగా ఉంటుందని బహుశా ఎవరు అంచనా వేయలేదు. వేసిన వారెవరు బయటికి చెప్పలేదు. చెప్పిన వారి అంచనాలు మొత్తం తలకిందులై తారుమారై
పోయినాయి. కానీ భారతీయ ఓటర్లకున్న విజ్ఞత అంటారా, లేదా భారతీయ ఓటర్లు ఎవరికి కూడా సంపూర్ణమైన తిరుగులేని నాయకత్వాన్ని, తిరుగులేని అధికారాన్ని అప్పగించకూడదనే వారి ముందు చూపు ప్రదర్శన అంటారా, ఏమంటారో తెలియదు. కానీ నరేంద్ర మోదీని అధికారానికి 30 సీట్ల దూరంలోనే నిలుపుదల చేయడం, మూడోసారి మోదీ అనివార్యం, సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీని అది అనివార్యం. కానీ గెలిచామనే భావన బీజేపీలో లేదు, 100 సీట్లు వచ్చిన కాంగ్రెసు ఓడిపోయిన భావన లేదు. ఈ రెండు రకాల ఒక భిన్నమైన వాతావరణం ఇవాళ భారతదేశ రాజకీయాల్లో ఉన్నది. ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి 90లో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపేందుకోసమై వారికి ఉన్న రాజకీయ చతురత, వారి ఉపన్యాస ధోరణి, కవితాత్మకమైన మాటలు, రాజకీయ అనుభవం, అప్పటికే నెహ్రూతో కలిసి పనిచేసిన అనుభవం ఉన్నది. స్వతంత్రం వచ్చిన సందర్భం నుంచి భారతదేశంలో వచ్చిన మార్పులకు ప్రత్యక్ష సాక్షిగా అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నారు. కానీ నరేంద్ర మోదీ ప్రారంభమైన ఎరా ఇది. మన దేశంలో లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ ఇది పతాక స్థాయికి చేరుకున్న సందర్భంలో వారు రాజకీయాల్లోకి రావడం, భారతీయ ప్రజల ఓటర్ల ఆలోచన మారుతున్న సందర్భంలో వారు అధికారంలోకి రావడం. కాబట్టి ప్రజల నుంచి కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ నరేంద్ర మోదీ పైన ఉన్నాయి. ఏం చేయబోతున్నారు, ఎట్లా చేస్తారన్నది. ఇవాళ 30 లక్షల ఉద్యోగాల భర్తీ చేయవలసి ఉన్నది. రెండోది, ప్రతి సంవత్సరము ఖాళీలను భర్తీ చేయాలి, ఉపాధి కేంద్రాలు ఏర్పాటు చేయాలి, గ్రోత్ సెంటర్లు ఏమిటో చూపించాలి. దీనికి మిత్రపక్షాల సహకారం అవసరము, ఏకపక్ష నిర్ణయాలకు తావు ఉండదు. కాబట్టి మరి ఇన్ని అంశాలు, ఇన్ని సవాళ్ళు నరేంద్ర మోదీ ముందు కనబడుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో నరేంద్ర మోదీ ఏ విధంగా వివరించబోతున్నారు, ఈ సవాళ్లకు సమాధానం ఎట్లా చెప్పబోతున్నారో చూడాలి.